మొదటిసారి తనని ఇదే బస్ స్టాప్లో చూశాను. ఆ క్షణం నన్ను నేను మరిచాను. ఆకాశంలో ఉండే చందమామ నేలపైకి వచ్చిందా అనిపించింది. అప్పుడే వికసించిన పూల ఎంత హాయిగా ఉంది ఆ నవ్వు. కనురెప్ప కూడా ఆర్పాలనిపించదు తనని చూస్తున్నప్పుడు. తన గురించి నేను చెప్తుంటే మీకు తనని చూడాలనిపిస్తుంది కదూ. తనని చూపించను, ఎందుకంటే మీకు నాలాగే తన మీద ఫీలింగ్స్ వస్తాయని. తనని చూసిన ఆ క్షణమే నేను ఫిక్స్ అయ్యా తనను ప్రేమించాలని. ఇంతలో బస్సు వచ్చింది. అందరూ బస్సు ఎక్కారు. తను కూడా బస్సు ఎక్కింది. నేను మాత్రం తనను చూస్తూ అలానే ఉండిపోయాను. బస్సు వెళ్ళిపోయింది. తర్వాత రోజు అదే టైంకి అదే బస్ స్టాప్లో నా కళ్ళు తన కోసం వెతికాయి. తను ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపటికైనా తను వస్తుందని నా మనసు అనుకుంది. ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంతకీ తను మాత్రం రాలేదు. నేను మాత్రం విసుగు లేకుండా తన కోసం చూస్తూనే ఉన్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, చీకటి పడే వరకు. అందరూ వస్తున్నారు, పోతున్నారు. చివరికి నేను, ఆ బస్ స్టాప్, తన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాం. మరుసటి రోజు నాకు చేదు నిజం తెలిసింది. తను నా నుంచి దూరమైందని. అది తెలిసి నా గుండె పగిలింది. తేరుకోలేకపోయాను. కృంగిపోయాను, ఏడ్చాను. నా కళ్ళలో నీళ్లు నది వలె ఉప్పొంగాయి. నేను ఎవరి కోసం ఇంత ఆరాటపడలేదు, ఇంత బాధపడలేదు. నేను తనని చూసిన ఆ రోజే తను ఓ యాక్సిడెంట్లో చనిపోయింది. నా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆ చేదు నిజాన్ని నేను ఎలా జీర్ణించుకోగలను? తను ఈ లోకంలో లేదన్న నిజాన్ని నేను ఎలా నమ్మగలను? ఆ క్షణం నాకు ఈ జీవితం భారం అనిపించింది. తను లేకుండా ఉండలేననిపించింది. కానీ ఆ బస్ స్టాప్, తన జ్ఞాపకాలు, తను నాతోనే ఉందని ఓదార్చాయి. ఆ ఓదార్పు తనే ఇచ్చిందా అనిపించింది. ఇక్కడికి ఎంతమంది వచ్చినా వెళ్ళినా ఇప్పటికీ నేను, ఈ బస్ స్టాప్, తన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాం.